ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై ప్రియుడి ఆత్మహత్య యత్నం. సహజీవనంలో నెలకొన్న అనుమానమే కారణం. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. సహజీవనంలో నెలకొన్న అనుమానం పెనుభూతంలా మారి దారుణానికి ఒడిగట్టింది. ప్రియురాలు మరొకరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆపై తాను ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఓరిని మరి పూరి చచ్చిపోయిందా ఉన్నదైంది. ఇట్లే అన్ని ఇటువంటి దరిద్రాలు పాడవుతాయి. మొన్న వాడు ఉత్తరప్రదేశ్లో టీచర్ పెదవి కొరికి పారేసిండు వాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్. మరి ఆ టీచర్ ఏం చేసిందో వాని ముందట మంచిగా భుజం వేసి వేసుకొని నడుచుకుంటూ పోతాను వీధిలో. కథం ఆ టీచర్ను గట్టిగా పట్టుకున్నాడు, ఆ పెదవి కొరికిండు. ఆమె ఏమంటలేదు. ఇక ఈడేమో ఇక్కడ ప్రియురాల్ని ప్రేమించిండు, కథం మీద పెట్రోల్ పోసిండు, కథం అగ్గి అంటించిండు, వీడు కాల్చుకున్నాడు. వీడు కొంచెం సొయిల్నే ఉన్నాడు. ఏ క్షణం ప్రాణాలు పోయేది తెలియదు సుమా. ఇటువంటి పెట్రోల్ పోసుకొని మంటలు అంటుకుంటే మనుషులు మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, చచ్చిపోతారు తెల్లారి వరకు. ఇటువంటి మానుకోర్రి. ఈ రిలేషన్లో కొంచెం లాయల్టీగా ఉండర్రా. ఎవరన్నా లవ్ చేస్తే ఆ లవ్ చేసిన ఆమెతోటే ఉండుర్రి. ఈ అమ్మాయిలు కూడా ఎవరన్నా లవ్ చేస్తే ఆ లవ్ చేసినోడిని మోసం చేయకుర్రి. ఏమవుతుంది? మొన్న చిరంజీవి గారి వరప్రసాద్ సినిమా వచ్చింది చూడు, మంచిగా చెప్తారు. మీరు అబ్బాయిల్ని ప్రేమించండి కానీ అవలగాళ్ళని చేయడానికే ప్రేమించకండి అంటాడు ఆయన. ఎందుకు ఈ ప్రేమ పేరుతోటి వాని జీవితం నువ్వు నాశనం చేసుడు ఎందుకు? నీ జీవితాన్ని వాడు నాశనం చేసుడు ఎందుకు? ఇట్లా లవ్ చేసుకొని ఇట్లా ఒకరి మీద ఒకరితోటి అనుమానంతో ఈ పెట్రోల్ పోసి తలగబెట్టుకున్నాడు ఎందుకు? ఏమన్నా ఉంటే సాఫ్ సీపుగా ఉండాలి. నచ్చినామంటే నచ్చినావు, లేకపోతే లేదు. ఎవరి దారి వాళ్ళదే.